కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు లైన్ లో ఉండండి. ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ మీడియా విభాగం కన్వీనర్ సామ రామ్మోహన్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు లైవ్ లో. సామ రామ్మోహన్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు? రామ్మోహన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. సో ఈ కేసులో ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అంటే రేవంత్ రెడ్డి పర్సనల్ గా బండి సంజయ్ ఇద్దరు మిత్రులు కాబట్టి పూర్తిగా కోఆపరేట్ చేస్తున్నారు. నిందితుడి వైపు పూర్తిగా వ్యవస్థ ఉంది, ప్రభుత్వ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఉందన్న ఆరోపణలు బీఆర్ఎస్ చేస్తుంది. భరత్ గారు, బీఆర్ఎస్ అంటేనే బురద రాజకీయాల సమితి కాబట్టి వాళ్ళ నుంచి అంతకంటే బెటర్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే చదువుకున్న వాళ్ళ లెక్క మాట్లాడితే ఒక జవాబు చెప్పొచ్చు, తెలియకుండా మాట్లాడితే కనీసం ఏం జరుగుతుందో మనం చెప్పొచ్చు. తెలిసి తెలియనోనికి అది వాళ్ళకి తెలియదన్న సంగతి తెలిసినాక కూడా కావాలని వితండవాదం చేసేటోనికి మనం ఏం చెప్తాం సార్? అంటే ఇంతవరకు నిందితుడిని ట్రేస్ ఎందుకు చేయలేకపోయారు? విచారణకు రాకుండా ఎందుకు అరెస్ట్ చేయలేదు? కాదు, ఎవరు చెప్పినండి ట్రేస్ చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయని? మరి ఎందుకు ట్రేస్ చేయలేకపోయారు ఇప్పటి వరకు? ట్రాన్స్పరెంట్ గా జరగాలని సార్. ఒకటి క్రోనలాజికల్ గా మనం చూసుకుంటే ఈ ప్రభుత్వం నుంచి ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయిపోయినాకనే ఈ సోషల్ మీడియా మాధ్యమాలలో మొత్తం ఇది ఊపందుకుంది న్యూస్. ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయింది నరేంద్ర మోడీ గారి సభ కంటే ముందే ఎఫ్ఐఆర్ అయింది. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాతనే బండి భగీరథ్, సన్నాఫ్ బండి సంజయ్ అనేటటువంటి వ్యక్తి పైన ఈ ఆరోపణలు, ఈ కథ, ఇవన్నీ కూడా లెక్కలు సోషల్ మీడియా మాధ్యమాలకు వచ్చినాయి. సో పోలీసు వాళ్ళు, ప్రభుత్వం అనేటటువంటిది ఫస్ట్ చిత్తశుద్ధితో యాక్ట్ చేసింది కాబట్టి తర్వాత బురద రాజకీయాలు చేసేటటువంటి బీఆర్ఎస్ వాళ్ళ కథ వాళ్ళు మొదలు పెట్టిండ్రు. వాళ్ళు ఇప్పటి వరకు 2.5 ఏళ్లలో మా ప్రభుత్వం మీద, మా నాయకుడి మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఏ ఒక్క ఆరోపణ ఆధారాలతో నిరూపితమైందా? మరీ ముఖ్యంగా వెన్ ఇట్ కమ్స్ టు ద క్యారెక్టర్, 8th రోజు అయితే 11th రోజు వరకు, 8th రోజు ఫిర్యాదు చేస్తే 11th రోజు వరకు జరగలేదు. ఆ రోజు పోలీస్ స్టేషన్ లో కూడా 6 గంటలు కూర్చోబెట్టారు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో అన్నది ఆరోపణ. మీకు 8th రోజు చెప్పారు. మనకు ఒకటే సంగతి ఇక్కడ ఏంటిది అని అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి కేసే చేయకుండా తప్పించేసేటటువంటి ప్రయత్నాలు ఎక్కడన్నా జరిగినట్టు ఉన్నాయా? ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా విచారణ జరగాల్సిందే, త్వరితగిగా జరగాల్సిందే అని చెప్పి ఒక స్పెషల్ ఆఫీసర్ ని దీన్ని సూపర్వైజ్ చేయాలని చెప్పి ఒక డీసీపీ స్థాయి అధికారిని దీనికి నియమించిండు. దానికి సిపి గారి నుంచి మెమో వచ్చిన సంగతి నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ విషయం ఇట్లా పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చరిత్ర ఏముంటది అని అంటే, సంధ్యా థియేటర్ ఘటనలో పేదవారి పక్షాన, బాధితుల పక్షాన నిలబడ్డాడే తప్ప సమాజంలో చాలా పెద్దోళ్ళం అనుకునేటోళ్ళు, సెలబ్రిటీలు అనుకునేటోళ్ళు, మేము దలుచుకుంటే ఎంతటి శక్తులనైనా తలదించుకునేటట్టు చేస్తామని శాసించుకునేటటువంటి వాళ్ళ పక్షాన నిలబడలే. సామాన్యుడి పక్షాన నిలబడ్డాడు, బాధితుల పక్షాన నిలబడ్డాడు. ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం కోసం ఇంట్లో పెద్దన లెక్క ముఖ్యమంత్రి గారు నిలబడ్డారు. దట్ ఈస్ హిస్ క్యారెక్టర్ అండ్ దట్ ఈస్ ద హిస్టరీ. ఆ రోజు మేము నీలాప నిందలు ఎన్నో మోసినాం. ఒక హీరోని అరెస్ట్ చేస్తారా, ఒక హీరోని జైలుకు పంపిస్తారా? వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ హీరో, ఏ హ్యాపెనింగ్ హీరో అయితే ఏంటి, తప్పే అని అన్నాం. ఈ రోజు కూడా అంతే మాట్లాడినాం సార్. ఆయన కేంద్ర మంత్రి కొడుకు కావచ్చు, కొండ మీద కోతి కావచ్చు. ఈ రోజు తప్పు చేసింది అనుకోండి, తప్పుని తప్పు అనేటటువంటి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలని కాపాడేటటువంటి గురుతర బాధ్యత మన అధినాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. ఆయన తీసుకున్నటువంటి ప్రమాణం అప్పుడు నిష్పక్షపాతంగా ప్రజలకు ఆదుకుంటాం, నిలబడతాను ఏదైతే అన్నాడో ఆ మాట మీద నిలబడుతున్నటువంటి నాయకుడు లెక్క ఉన్నాడు. బండి సంజయ్ గారి లెక్క లేడు. జనాల ముందుకు వచ్చి అనా మేము తప్పు చేయలేదనా, మనకు సంబంధం లేదనా, నా కొడుకు నాకు చెప్పిండనా అని చట్టాన్ని హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఆలస్యం చేస్తున్నారా? మరి గతంలో కూడా హై ప్రొఫైల్ కేసు. మోడీ ఒక మాట అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మోడీ బందోబస్తు అయితే మీ ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళకి ఏం డ్యూటీ ఉంటుంది అని అన్నారు. మోడీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మోడీ బందోబస్తు అయితే ఇంకా ఏం జరిగినా పట్టించుకోరా, అత్యాచారాలు జరిగినా పట్టించుకోరా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా పట్టించుకోరా, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? సార్ ఇప్పుడు లీడర్ల క్యారెక్టర్ల గిట్ట మనం మాట్లాడుకుంటా పోతే జస్ట్ ఎలక్షన్స్ బిఫోర్ పాపం ఒక మహిళ ప్రవళిక అనేటటువంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఒక మీడియా ఛానల్ కూర్చొని ఇదే కేటీఆర్ అమ్మాయి ఎఫ్ఐఆర్లతోటి చచ్చిపోయింది తెలుసుకోండి మీరు అని చెప్పి మాట్లాడాడు.
ఆ రోజు తెలంగాణ సమాజం మొత్తం ముక్తఖండం తోటి కేటీఆర్ యొక్క విశ్వరూపం అనేటటువంటి బయట పెట్టినందుకు కర్రు కాల్చి ఎర్రగా వాతెట్లా పెట్టిర్రో అధికారంలోకి పక్కకి ఇట్లా జరిపిరో మనం చూసినాం. ఎంతసేపు ఆరోపణలు చేయడం వేరు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తర్వాత కొంతమంది మేధావులం అని చెప్పుకునేటటువంటి కొంతమంది యూట్యూబ్ వాదులు పెద్ద పెద్ద రౌండ్ టేబుల్ వేసుకొని ఈరోజు ఆ రౌండ్ టేబుల్లా ఈ ప్రభుత్వం అంట కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసిందంట, బర్త్ సర్టిఫికేట్లనంట మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తామంట. ఎవడన్నా బుర్రునాడు మాట్లాడతాడా సార్? సర్టిఫికేట్స్ ఎప్పుడు జనరేట్ అయినవి? ఒక సర్టిఫికేట్ కాదు, 2 సర్టిఫికేట్ కాదు, 3 సర్టిఫికేట్లు ఉన్నాయని మనం వింటున్నాం. ఈ సర్టిఫికేట్లలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డేట్ ఉంటుంది అని. ఇప్పుడు నేను ఒక న్యాయవాది అనే సంగతి మర్చిపోకండి, నేను అదే హైకోర్టు న్యాయవాది. కానీ ఇప్పుడు సర్టిఫికేట్ జనరల్ గా ఆధార్ కార్డ్ లో ఒకటి, ఇంకోటి ఎలక్షన్ ఐడిలో ఒకటి, ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ ఉండడం కామనే కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, చాలా మందికి ఆధార్ కార్డ్ లో అండ్ తర్వాత పాన్ కార్డులలో కూడా డిఫరెంట్ ఉంటాయి. కొంతమంది మార్చుకుంటారు, కొంతమంది మార్చుకోరు. అది ఎరోనియస్ గా పడేటివి ఉంటాయి, పడనియని ఉంటాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనందరం తెలుసుకోవాల్సింది, నువ్వు ఏ సర్టిఫికేట్ తీసుకున్న అమ్మాయికి సంబంధించి నీ రోజు కూడా మైనర్ అవుతాను. మేజర్ క్వశ్చన్ లేదు అక్కడ. ఈరోజు జడ్జి గారు అడిగినటువంటి విషయం కూడా అదే. ఈరోజు నిందారోపణలు ఎదుర్కొంటున్నటువంటి బండి భగీరథ్ కి సంబంధించినటువంటి దాంట్లో మీరేం స్పెషల్ దీంట్లో? అవును, ఒకవేళ మీరు పాయింట్ కి రండి, మీరు ఏజ్ గురించి వాదిస్తున్నారా, ఇది పోక్సో కేసే కాదని చెప్పి అంటున్నారా, నాకు ఎవిడెన్స్ చూపెట్టండి అన్నారు. మీరు ఇఫ్ యు ఆర్ క్వశ్చనింగ్ అండ్ ఛాలెంజింగ్ ద డేట్ ఆఫ్ బర్త్, అవును ఒక సర్టిఫికేట్ లేదు మేడం, ఒకటి కాదు 2 ఉన్నాయి అని అన్నారు అనుకోండి, రెండిట్లలో డేట్ ఒకవేళ ఫర్ కన్సిడరేషన్ లో తీసుకున్నా అప్పుడు కూడా మైనరే ఉంది, అప్పుడు కూడా పోక్సో చట్టం మీద ఉంటది. అప్పుడు ఈయనకి ఎందుకు ఎగ్జామ్షన్ ఇస్తారు, ఎందుకు ఇంటర్మ్ రిలీఫ్ ఇస్తారు అని అందరికీ అడ్వకేట్లకు తెలిసిందే. ఇంటర్మ్ రిలీఫ్ ఇస్ నథింగ్ బట్ యాంటిసిపేటరీ బెయిల్ ఎంత పని. కానీ ట్రేస్ ఇప్పుడు మన విచారణకు హాజరు కాలేదు, ఎందుకు ట్రేస్ చేయలేకపోయారు? మరి ఎక్కడున్నారు? నార్మల్ గా వేరే వాళ్ళని అయితే అరెస్ట్ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఒకటి నార్మల్ గా వేరే వాళ్ళు అయితే అబ్స్కాండింగ్ లేకుండా ఉన్నారనుకోండి, తట్మని పోయి పట్టుకుంటారు. ఇక్కడ ఒక కేంద్ర మంత్రి కొడుకాయి ఉండి కొడుకుని తప్పించేసేసి ఆయన నీడ దాచిపెట్టిననేటటువంటి చెప్పక మళ్ళా జనాల ముందుకు వచ్చేసేసేమో నా కొడుకు నిరపరాధి, నా కొడుకుకి ఏం తప్పు చేయలేదు డాడీ అని నాతో చెప్పిండని చెప్తాడు. అంటే ఘటన జరిగిన తర్వాత నీతో మాట్లాడాను మీ కొడుకు, మళ్ళీ అదే జనాలతో ఏమని చెప్తాడు అని అంటే ఏ చట్టమైనా కూడా తప్పు చేసామని శిక్షించాల్సిందే అని అంటాడు. శిక్షించాల్సిందే అని చెప్పినటువంటి బండి సంజయ్ గారు మరి విచారణకి పోలీసు వాళ్ళ కాడికి కొడుకుని ఎందుకు పంపిస్తలేడు, ఎందుకు దాచిపెట్టిండు? తండ్రి గదిలో కూడా కొడుకు తప్పించుకొని పోయిండా? ఒకవేళ తండ్రి గదిలో కూడా కొడుకు తప్పించుకొని పోతే నువ్వు కేంద్ర మంత్రివి, నీ కొడుకు ఏడికి పోయింది అనేటటువంటి మంచి చెడన్నా తెలుసుకో, మంచిగున్నాడా లేదా అనేటటువంటి సంగతిని తెలుసుకోవాలి కదా. నువ్వు బాధ్యతతోటి చట్టాన్ని గౌరవించేటటువంటి మంత్రి లెక్క నీ కొడుకుని పోలీసు విచారణకి పంపించండి. తప్పు చేయకపోతే విచారణలో ఏం తప్పు చేయనప్పుడు నాకేం భయం అని చెప్పి మీడియా ముందుకు వచ్చి మాట్లాడమనుండ్రి. తప్పించుకొని తిరుగుతే ఏమైతుంది? తప్పులో పడతాం మనము. మీ సహకారంతో జరుగుతుందని, ఇదంతా మీ సహకారంతో జరుగుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు. మీరే చెప్తారు బీఆర్ఎస్ ఆరోపిస్తుందని. ఆ బురద రాజకీయాల పార్టీ అనేటటువంటి ఆ బురద రాజకీయాలు తప్ప వాళ్ళ బతుకులకి ఈ రోజున మంచి ఒక నిర్మాణాత్మకమైనటువంటి సలహా సూచనలు ఇచ్చిర్రా, లేకపోతే ఒక విమర్శ చేసి ఆధారాలు తోటి గిట్ట చేసిరా? వాళ్ళ చరిత్రనే లేదు అట్లా. అన్న వాళ్ళ చరిత్ర మొత్తం ఏముండే సార్? ఒకసారి కురువా విజయ్ గారిని తీసుకుందాం బీఆర్ఎస్ నుంచి. మీరు లైన్